హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గెస్ట్ ఫ్రెండ్స్. నేను ప్రీవియస్గా ఒక వీడియో చేశాను ఎన్ఎఫ్టీ గురించి. అసలు జీరో నాలెడ్జ్, ఏ నాలెడ్జ్ లేకపోతే ఎన్ఎఫ్టీ గురించి చెప్పాను. సో ఆ వీడియోలో నేను చెప్పాను ఎన్ఎఫ్టీ గురించి తెలుసుకున్నారు. ఇన్ కేస్ మీరే కనుక ఒక ఎన్ఎఫ్టీని సేల్ చేయాలన్నా, బై చేయాలన్నా ఎలాగా అని చెప్పి. సో ఆ వీడియోనే ఇది. సో ఇది పార్ట్ 2 అనుకుంటారో ఏమనుకుంటారో కానీ ఫస్ట్ ఆ వీడియో చూడండి. సో ఎన్ఎఫ్టీ గురించి ఒక ఐడియా వస్తుంది. సో ఈ వీడియోలో ఏంటంటే నేను ఎన్ఎఫ్టీని ఎలా కొనాలి, ఎలా అమ్మాలి, అండ్ ఇన్ కేస్ మీ దగ్గర ఎన్ఎఫ్టీస్ ఉంటే వాటిని మీరు లిస్ట్ చేసి వాటిని మీరు ఎంతకి సేల్ చేయొచ్చు అని చెప్పి డీటెయిల్గా ఉంటుంది వీడియో. సో వీడియో ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయమాకండి. అండ్ దానికంటే ముందు వీడియో అంతా లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా నుంచి ఒకటే రిక్వెస్ట్ ఉంది, ఫస్ట్ మన ఛానల్ ట్విట్టర్ అకౌంట్ ఫాలో చేయండి ఫ్రెండ్స్. సో అంతే, నా నుంచి ఒక రిక్వెస్ట్ ఉంది ఫ్రెండ్స్. అది ఇంకా స్టార్ట్ చేద్దాం. వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ అయితే చేయమాకండి. అది ఫ్రెండ్స్, మీరు ఒక ఎన్ఎఫ్టీని సేల్ చేయాలన్నా లేకపోతే మీరు కొనాలన్న 2 థింగ్స్ గుర్తుపెట్టుకోండి. ఒకటి ఏంటంటే మనకి ఒక వాలెట్ అనేది అయితే అవసరం పడుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ప్లాట్ఫామ్. సో ఇప్పుడు ఎలా అయితే మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కామర్స్ సైట్స్లో మీరు ప్రోడక్ట్స్ కొనుక్కుంటుంటారో, డిస్ప్లే అయిన ప్రోడక్ట్స్, సేమ్ అలాగే మనకు కూడా ఎన్ఎఫ్టీస్కి సపరేట్గా కొన్ని ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. సో అందులో నేను ఇప్పుడు కొన్ని చూపిస్తాను. అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే వాలెట్ అని చెప్పాను కదా, వాలెట్ అనేది ఖచ్చితంగా కావాలి. లైక్ ఇప్పుడు అది పేటిఎం వాలెట్ లాగా మీరు అజ్యూమ్ చేసుకోండి ఈ సిచ్యువేషన్లో. సో ఫస్ట్ ఏంటంటే మెటామాస్క్ అనే వాలెట్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది చాలా పాపులర్, చాలామంది ఇది యూస్ చేసుకుంటారు. సో ఏం లేదు, ఇది ఒక టైప్ క్రోమ్ ఎక్స్టెన్షన్ అనమాట. సో డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా క్రోమ్ ఎక్స్టెన్షన్లోకి తీసుకెళ్తుంది. సో ఇక్కడ యాడ్ టు క్రోమ్ మీద క్లిక్ చేసేయండి చాలు. సో యాడ్ ది ఎక్స్టెన్షన్. సో ఇది డౌన్లోడ్ అవుతుంది. ఈ లోపల నేను ప్లాట్ఫామ్ అని చెప్పాను కదా. సో బేసిక్గా నేను ఇవాళ రోజు వీడియోలో మీకు 2 ప్లాట్ఫామ్స్ అయితే చూపిస్తాను. ఒకటి వజురెక్స్ ఎన్ఎఫ్టీ, ఇంకోటి వచ్చేసరికి ఓపెన్సీ. సో మనం మీ ప్రోడక్ట్ని ఓపెన్సీలో లిస్టింగ్ చేద్దాం, అంటే ఒక ఇమేజ్ని మనమే ఎన్ఎఫ్టీగా పెడదాం. అండ్ వజీరెక్స్లో నేను చూపిస్తాను, 2 సేమే, పెద్ద తేడా ఏమి ఉండదు, రెండిట్లో ఏదైనా మీకు ఒకటే. సో ఇక్కడ ఏంటంటే మీకు లైక్ ఒక ఎన్ఎఫ్టీని ఎలా కొనుక్కోవాలి, లేకపోతే మీరు ఎలా దాన్ని చూస్తారు అనేది చూద్దాం. ఇప్పుడు ఇది చూడండి, ద రియల్ ఏప్ 74 అనేది. సో ఇది మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ అవుతుంది చెప్తే. సో ఇప్పుడు ఇది చూడండి, ఇమేజ్ అనేది, ఈ ఇమేజ్ని క్రియేటర్ ఎవరు, ఇది షాహెల్స్ ఆర్ట్ అంట, తినైతే పెట్టాడు దీన్ని. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మరి ఓనర్ నేమ్ ఏంటి భయ్యా మారిపోయిందని. సో ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం క్లియర్గా చూడండి. సో ఎన్ఎఫ్టీ ఏదైతే నేను ప్రీవియస్ వీడియోలో చెప్పానో, ఎన్ఎఫ్టీ అనేది ఏంటి, పూర్తి నేమ్ నాన్ ఫంజిబుల్ టోకెన్స్. సో చివరి వర్డ్ ఏదైతే టోకెన్ ఉందో, టోకెన్ ఏంటంటే మీరు ఎక్స్చేంజ్ చేసుకోలేరు. టోకెన్ అంటే ఏంటంటే మీరు ఆ టోకెన్ని ఇంకొకరికి ఇస్తారు. చిన్నప్పుడు ఒక గేమ్ ఉండేది, రన్నింగ్ రేస్లో ఒక్కొక్కరి దగ్గర మేబీ ఒక స్టిక్ లాంటిది ఉంటుంది. తను ఏం చేస్తారంటే రన్నింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ పార్టిసిపెంట్ అంటే వాళ్ళ టీమ్మేట్స్కి పాస్ చేస్తూ ఉంటాడు. ఏంటంటే ఇక్కడ స్టిక్ అనేది మీరు టోకెన్ లాగా అనుకోండి. సో సేమ్ ఇక్కడ కూడా అంతే. సో నాన్ ఫంజిబుల్ టోకెన్ ఎన్ఎఫ్టీస్లో ఏంటంటే, సో ఈ క్రియేటర్ అనే అతను ఎవరైతే పెడతారో వాళ్ళు మింటెడ్ అంటాడు. సో వాడిని అంటే షాహిల్స్ ఆర్ట్ అనే అతను దీన్ని ఎంతకు పెట్టాడు, 5 BNBస్కి పెట్టాడు. అంటే దగ్గర దగ్గర ఇది మనకి 108.79.07 USDకి. సో ఇదేంటి, తర్వాత మళ్ళీ ఎవరు కొంటలేదు అనుకున్నాడేమో, నెక్స్ట్ డేకి మళ్ళీ దీన్ని 0.06 BNBకి పెట్టాడు. తర్వాత అది అంటే అది USDస్లో 22.55 USD అయింది. సో తర్వాత ఏంటంటే ఇది బ్యాంకీ జేసన్, మరి పేరు నాకైతే అర్థం కావట్లేదు, కానీ తినేంటంటే కొనుక్కున్నాడు. సో ఇదేంటంటే ఎంత కొనుక్కున్నాడంటే సేమ్ తను ఎంత పెట్టాడో అంత కొనుక్కొని. సో ఇప్పుడేమవుతుంది, ఇప్పుడు తినేం చేశాడంటే కొన్న అతను అంటే బ్యాంకీ జే సోనీన్, ఇతను ఏం చేశాడంటే దీన్ని మళ్ళీ లిస్టింగ్లోకి తీసుకొచ్చాడు. ఎంతకి, 2 BNBకి, అంటే 751.63 USDకి మళ్ళీ సేల్కి పెట్టాడు. సో ఇక్కడ ఏంటంటే తెలుసు కదా, మీరు కొనుక్కొని మళ్ళీ రీసేల్ చేయొచ్చు. కాకపోతే ఈ ఎన్ఎఫ్టీలో కాన్సెప్ట్లో ఏంటంటే క్రియేటర్ కాడి నుంచి అందరూ కనిపిస్తారు మీకు. సో తిను క్రియేటర్, సో తిను అమ్మేసిన తర్వాత తిను కొనుక్కున్నాడు, ఇప్పుడు తిను కూడా లిస్టింగ్ చేశాడు. సో అది ఎంతకు లిస్ట్ చేశాడు, ఎంతకు అమ్మాడు కూడా డీటెయిల్స్ క్లియర్గా ఉంటాయి. సో ఇదంతా బ్లాక్ చైన్లో ఉంటుంది, సెక్యూరిటీ కాబట్టి మొత్తం అన్నీ కనిపిస్తాయి. సో ఇప్పుడు మన కేసులో మనం ఏం చేస్తామంటే ఓపెన్సీలో మనం ఒక ఎన్ఎఫ్టీని పెడదాం. అంటే నేను ఒక ఇమేజ్ని అయితే చేశాను, సో శాంపిల్గా మీకు చూపించడం కోసం అది లిస్ట్ చేద్దాం. సో దీనికోసం ఫస్ట్ మీరు మెటామాస్క్ని సెటప్ చేసుకోవాలి. సో మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎక్స్టెన్షన్ మీకు ఇలాంటి పేజ్ అయితే వస్తుంది, వెల్కమ్ టు మెటామాస్క్ అని వస్తుంది. జస్ట్ గెట్ స్టార్ట్ మీద క్లిక్ చేయండి. అండ్ మీకు ఇన్ కేస్ అకౌంట్ లేకపోతే న్యూ టు మెటామాస్క్ ఉంది కదా, ఎస్ లెట్స్ గెట్ సెటప్, న్యూ వాలెట్ అయితే క్రియేట్ చేస్తున్నాను. ఐ అగ్రీ మీద క్లిక్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ మన పాస్వర్డ్ పెట్టుకోమంటున్నాడు. సో పాస్వర్డ్ అయితే పెట్టుకోండి. నెక్స్ట్ ఐ హ్యావ్ రెడ్ అండ్ అగ్రీ, క్రియేట్ మీద క్లిక్ చేశాను. ఒక చిన్న సెక్యూరిటీ వాలెట్ ఎలా పనిచేస్తుందని చెప్పి ఒక వీడియో పెట్టారు. నెక్స్ట్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ ఈ సీక్రెట్ ఫ్రేజ్
రికవరీ సీక్రెట్ ఫేస్ ఉందో ఇది చాలా అంటే చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది గూగుల్ డ్రైవ్లో పెట్టుకుంటారో, మీ డైరీలో రాసుకుంటారో, లేకపోతే మైండ్లో ఫీడ్ చేసుకుంటారో కానీ పెట్టుకోండి. ఎందుకంటే మీరు కనుక మీ అకౌంట్ లాస్ట్ అయితే మీరు రికవర్ చేయడానికి ఫర్గట్ పాస్వర్డ్స్ ఇలాంటివి వర్కౌట్ కావు. సో ఎందుకంటే ఇక్కడ వీడు మరీ వార్నింగ్ ఇచ్చి మరీ చెప్తున్నాడు, మీ సిస్టమ్ క్రాష్ అయినా లేకపోతే ఓఎస్ పోయినా మీరు మళ్ళీ ఈ మెటామాస్క్ వాలెట్ని రిట్రీవ్ చేయాలంటే ఖచ్చితంగా ఈ రికవరీ ఫ్రేజ్ ఏదైతే ఉంటుందో అది అయితే ఎంటర్ చేయాలన్నమాట. సో దీని మీద క్లిక్ చేస్తే మీకు రివీల్ అవుతుంది. సో సేఫ్ సైడ్ నేనేం చేస్తానంటే ఫస్ట్ నేను ఫోటో తీసుకుంటాను. సో అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మీకు ఏదైతే ఫ్రేజ్ చూపించారో అది మీరు లైన్లో కొట్టాలి. సో ఇక్కడ నేను అదైతే తొందర సో కంగ్రాచులేషన్స్ యూ పాస్డ్ అని చెప్పి వచ్చింది, ఆల్ డన్. సో కొట్టేశాను. సో ఇక్కడ అయిపోయింది. వాట్స్ న్యూ, ఇది జస్ట్ పాపప్. సో దీన్ని పెట్టేసేయండి. సో ఇది మనకేంటంటే క్రిప్టోతో కాబట్టి మనకి ఇక్కడ మొత్తం అన్ని ఇథీరియంలో జరుగుతుంటాయి. సో ఇది మనకి అకౌంట్ అయితే. సో మీరు కావాలంటే అకౌంట్ నేమ్ మార్చుకోవచ్చు. ఇక్కడ అకౌంట్ డీటెయిల్స్లోకి వెళ్ళేసి ఇక్కడ ఇది మీ క్యూఆర్ కోడ్. సో ఇక్కడ నేనేం చేస్తానంటే నేమ్ అనేది అయితే ప్రజెంట్ కేవీఎస్ అనేది ఇస్తాను. సో టిక్ మార్క్. సో అయిపోయింది. సో మనం ఫస్ట్ వాలెట్ అనేది అయితే క్రియేట్ చేసేసుకున్నాం. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు ఒక ఇమేజ్ని లిస్ట్ చేద్దాం. దేంట్లో చేద్దాం, నేను ఓపెన్ సీలో చేస్తున్నాను. సో ఇక్కడ ఏం లేదు, క్రియేట్ మీద క్లిక్ చేశాను. సో క్రియేట్ మీద క్లిక్ చేసిన తర్వాత చూస్తే ఇక్కడ మీరు చూడొచ్చు, యూ నీడ్ అండ్ ఇథీరియం వాలెట్ టు ఓపెన్ సీ. నేను ముందే చెప్పాను కదా మీకు ఒక వాలెట్ అవసరం పడుతుందని. కింద వీళ్ళు సజెషన్ కూడా చేశారు. నేను మెటామాస్కే చేయించాను, ఇది పాపులర్ కూడా. సో దీని మీద మీరు క్లిక్ చేయండి. సో దీన్ని నేను పిన్ చేస్తాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నేను దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీరు ఏం చేయాలంటే ఇక్కడ చాలామంది గుర్తుపెట్టుకోండి, క్లిక్ చేసిన తర్వాత పేజ్ని రిఫ్రెష్ చేయండి, అప్పుడే మీకు వస్తుంది. సో దీని మీద క్లిక్ చేశాను కాబట్టి సో మీకు ఇలాంటి చిన్న పాపప్ వస్తుంది. ఇక్కడ చూడొచ్చు కనెక్ట్ విత్ మెటామాస్క్ అని చెప్పి ఆటోమేటిక్గా మీరు క్రియేట్ చేసి ఎక్స్టెన్షన్ యాడ్ చేశారు కాబట్టి ఇక్కడ క్లిక్ చేసి ఒకసారి రిఫ్రెష్ కొట్టిన వెంటనే మీకు ఇక్కడ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. మీరు నెక్స్ట్ వయా ద అడ్రస్ యూ పర్మిటెడ్, ఓకే కనెక్ట్. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ మెటామాస్క్ అనే వాలెట్ని ఓపెన్ సీ అనే ప్లాట్ఫామ్కి లింక్ చేస్తాం అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు కనెక్టెడ్ అని చెప్పి పడింది, చూసారా? సో కనెక్ట్ అయిపోయింది ఇప్పుడు మనకి. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే మనం సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి సైన్ ఇన్ అయితే అడుగుతుంది, నేను ఒకసారి మళ్ళీ సైన్ ఇన్ చేస్తాను. సో బెటర్. సో ఇక్కడ యూజర్ నేమ్ అడుగుతుంది, నేను ఏదో ఒక నేమ్ ఇచ్చేస్తాను. ఇదన్నా తీసుకున్నారా? ఓకే, బయో ఏం అవసరం లేదు, ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చేస్తాను. ఓకే నెక్స్ట్ ఇది వాలెట్ అడ్రస్ అనమాట. సో ప్రజెంట్ సేవ్ అయితే చేసేస్తున్నాను. సో ప్లీజ్ చెక్ ద మెయిల్, మనకు ఒక మెయిల్ వచ్చిందంట. సో దాన్ని అయితే ఒకసారి చెక్ చేద్దాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఓపెన్ సీ టీమ్ నుంచి ఒక మెయిల్ అయితే వచ్చింది. జస్ట్ నేను వెరిఫై చేస్తాను, వెరిఫైడ్. సో మన ఈమెయిల్ అయితే వెరిఫై అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ చూసుకోవచ్చు ప్రొఫైల్ ఈజ్ అప్డేటెడ్. నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ అని చూసారా, రిసోర్సెస్ పక్కన ఇక్కడ నేను క్రియేట్ మీద క్లిక్ చేశాను. చేసిన తర్వాత ఇక్కడ మన ఇమేజెస్ కానీ ఇక్కడ మీరు ఎన్ఎఫ్టీస్ చెప్పాను కదా ప్రీవియస్ వీడియోస్లో, ఏమైనా పెట్టుకోవచ్చు. ఫైల్ ఫార్మాట్ టైప్స్ ఇక్కడ చూడొచ్చు, జేపీజీ, పిఎన్జీ, గిఫ్ట్స్, ఎస్వీజీ, ఎంపీ3, వెబ్ క్యామ్, బుచ్చడు ఉన్నాయి. ఇందులో మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. కాకపోతే మ్యాక్సిమం సైజ్ 100 MB అంటున్నాడు. సో అదైతే చూసుకోండి. సో నేనేం చేస్తానంటే నేను ఒకటి ఇమేజ్ చేశాను. సో నేను అదే పెడతాను. సో ఈ ఇమేజ్ అయితే మీకు జస్ట్ చూపించడం కోసం చేశాను. సో ఇదైతే నేను అప్లోడ్ చేశాను. దీని నేమ్ ఏం పెడతానంటే చిన్న ఇమేజ్ చేశాను. సో అది పెట్టేశాను. సో ఏదైనా ఎక్స్టర్నల్ లింక్స్ మీరు ఇవ్వాలనుకుంటే మీరు ఇవ్వచ్చు ఇక్కడ నుంచి. సో అది మీ ఇష్టం. డిస్క్రిప్షన్ మీరు ఏదన్నా డిస్క్రైబ్ చేయాలనుకుంటే చేయొచ్చు. అండ్ ఏదన్నా స్పెషల్ టైప్ కలెక్షన్స్ కిందకు వస్తుందంటే మీరు చేయొచ్చు అనమాట. దీంట్లో నేనేం పెడతలేదు. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఇవి ఏం అవసరం లేదు. నెక్స్ట్ సప్లీస్. అండ్ ఇక్కడ మీకు ఇక్కడ ఏదైతే ఉందో బ్లాక్ చైన్ అనేది ఇథీరియం నుంచి తీసి పాలిగాన్లో పెట్టండి. ఎందుకు భయ్యా ఇథీరియంలో పెట్టుకోవచ్చు కదా అంటే, ఎథీరియంలో కనుక మీరు పెట్టినట్టయితే మీరు ఎన్ఎఫ్టీని లిస్ట్ చేసేటప్పుడు మీరు గ్యాస్ ఫీజ్ అనేది ఒకటి కట్టాలన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే మనం బ్యాంక్ ఛార్జెస్ లాంటిది. సో అదే ఇన్ కేస్ మీరు కనుక ఇది పాలిగాన్లో పెడితే మొత్తం ఫ్రీ వెళ్ళిపోతుంది. సో అందుకని పాలిగాన్లో పెట్టమంటున్నాను. సో నెక్స్ట్ క్రియేట్ మీద క్లిక్ చేశాను. ప్లీజ్ వెయిట్ అంటున్నారు. సో ఇదైతే క్రియేట్ అవుతుంది ఈ లోపల ఎన్ఎఫ్టీ అనేది. సో యూ క్రియేటెడ్ నెవర్ గివ్ అప్ అనేది అయితే వచ్చేసింది. సో ఇక్కడ నుంచి మనదైతే ఎన్ఎఫ్టీ అయితే క్రియేట్ అయితే అయిపోయింది. మీరు ఇక్కడ చూడొచ్చు.
సో ఫ్రెండ్స్ మన లిస్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం దీన్ని సెల్ చేయాలనుకుంటున్నాం. అంటే ఇది మన ఎన్ఎఫ్టీ ఈ ఇమేజ్ అనేది. సో దీన్ని నేను సెల్ చేయాలనుకుంటున్నా. ఇక్కడ ఎడిట్ సెల్ అని ఉంది చూసారా, సెల్ మీద క్లిక్ చేయండి. సెల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్రైజింగ్ అడుగుతున్నారు. సో మీరు ఈ ప్రైజింగ్ ఏం చేస్తారంటే, నేను ఎంత పెడతానంటే 0.06 పెడతాను. అంటే ఇది దగ్గర 152 అనమాట యూఎస్డీస్. సో మనకు అది మరీ ఎక్కువ అనిపిస్తుంది ఈ ఇమేజ్కి. సో నేను దీనికి 0.002 అంటే దగ్గర $5 నాకు ఇది చాలా అనిపిస్తుంది. సో డ్యూరేషన్ మీరు ఎన్ని మంత్స్ పెట్టాలనుకుంటున్నారో పెట్టుకోవచ్చు. మీరు స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ కూడా పెట్టుకోవచ్చు, ఎన్ని డేస్ అయినా పెట్టచ్చు. సో నేనేం చేస్తానంటే జస్ట్ ఒక 3 days పెడతాను. సో చూద్దాం 3 daysలో ఎవరన్నా దీన్ని సెల్ అంటే కొనుక్కుంటారో లేదో చూద్దాం. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి కింద రిజర్వ్డ్ ఏ స్పెసిఫిక్ బయ్యర్, మీరు కనుక ఇది క్లిక్ చేసినట్టయితే ఏమవుతుందంటే మీకు ఒక స్పెసిఫిక్ బయర్కి మీరు ఇది రిజర్వ్డ్ చేసి ఉంచవచ్చు. సో ద ఐటమ్ కెన్ బీ పర్చేస్డ్ యాజ్ సూన్ యాజ్ ఇట్స్ లిస్టెడ్. కొంతమందిని కావాలంటే లిస్ట్ చేయొచ్చు. సో ప్రెజెంట్ సర్వీస్ ఫ్రీ, ఈ సర్వీస్ ఫీ ఏదైతే 2.5% ఉందో ఇది ఎవడు తీసుకుంటాడయ్యా అంటే ఓపెన్ సీ వాడు తీసుకుంటాడు అనమాట. సో వాళ్ళ ప్లాట్ఫామ్ మనం యూస్ చేసాం కదా. సో నెక్స్ట్ నేనేం లేదు, కంప్లీట్ లిస్టింగ్ మీద క్లిక్ చేసేసాను. సో టైం పడుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు కంప్లీటింగ్ యువర్ లిస్టింగ్, ప్రైజ్ ఇది. సో అన్లాక్ ద కరెన్సీ, సబ్మిట్ ద ట్రాన్సాక్షన్స్ ఆఫ్ వాలెట్ రేట్ అండ్ ఓపెన్ నీడ్స్. ఓకే అన్లాక్. సో ప్రతిసారి ఇది సైన్ ఇన్ అడుగుతూ ఉంటుంది. సో ఎందుకు బేస్ సెక్యూరిటీ. సో నేను ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ అన్లాక్ కరెన్సీ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేతలకి సైన్ ఇన్ మెసేజ్, సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తాను. మళ్ళీ ఒకసారి సైన్ ఇన్ అవ్వాలి మనం ఈ వాలెట్లో. సో ఇక్కడ చూడొచ్చు యువర్ ఎన్ఎఫ్టీ ఈజ్ లిస్టెడ్. యువర్ లిస్టింగ్ ఎన్ఎఫ్టీ నెవర్ గివ్ అప్ అని చెప్పి వచ్చేసింది. సో ఇక్కడ నుంచి మీరు ఎవరికైనా కావాలన్నా షేర్ చేయొచ్చు. అండ్ ఇన్ కేస్ మీకు కావాలంటే ఇది కావాలంటే డిస్ప్లే కూడా అవుతుంది, కావాలంటే కొనుక్కోండి. సో ఇక్కడ ఏంటంటే కొన్న పర్సన్ అండ్ ఇప్పుడు నేను ఏదైతే నాకు టోకెన్ ఒకటి అసైన్ అవుతుందో అది మీ ఇన్ కేస్ మీరు కనుక 0.002 ఎవరైనా సరే నా దగ్గర నుంచి కొంటే వాళ్ళకి ఇది ట్రాన్స్ఫర్ అవుతుంది. అండ్ ఈ డేటా మొత్తం మీకు నేను ఇందాక ఎలా అయితే వజీరెక్స్లో చూపించానో డేటా మొత్తం మీరు క్లియర్గా చూడొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మీరు ఒక టైప్గా మీకు ట్రాన్సాక్షన్ అంటే ఎన్ఎఫ్టీని లిస్ట్ చేయటం. సో వేరియస్ ప్లాట్ఫామ్స్లో మీకు కనుక ఇన్ కేస్ అంటే ఎవడన్నా సరే మీ దగ్గర కొంటే ఆ 2.5% ఛార్జ్ కట్ అయిన తర్వాత ఆ మనీ అనేది వచ్చి మీకు ఇక్కడ ఇథీరియం వాలెట్లో అయితే అయిపోతాయి. సో ఇక్కడ డిపాజిట్ అయితే అయిపోతాయి అనమాట. ఫ్రెండ్స్ టోటల్గా ఎన్ఎఫ్టీని లిస్టింగ్ చేసే ప్రాసెస్ అయితే. సో మీరు కూడా ఇలాగే ఏదైనా ఎన్ఎఫ్టీస్ని లిస్ట్ చేయాలనుకుంటే సింపుల్ వే ఇలా అయితే లిస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఒక థింగ్ గుర్తుపెట్టుకోండి, మీరు కనుక ఇథీరియం కనుక సెలెక్ట్ చేసుకున్నట్టయితే అక్కడ మీకు గ్యాస్ ఛార్జ్ అనేది అంటే గ్యాస్ ఫీ అనేది కొంచెం పడుతుంది. సో దానికన్నా బెటర్ మీరు పాలిగాన్ సెట్ చేసుకొని ఫ్రీగా లిస్ట్ చేసుకోండి. సో అదే నేను చెప్పే సజెషన్ అయితే మాత్రం నా నుంచి రిక్వెస్ట్ ఇది ఒకటే. సో ఖచ్చితంగా మన ఛానల్ ట్విట్టర్ అకౌంట్ ఫాలో చేయండి. చూసారు కదా వీడియో అనేది. సో వీడియోని మీకు నచ్చిందని కోరుకుంటున్నాను. అండ్ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మన ఛానల్ ట్విట్టర్ అకౌంట్ ఫాలో చేయండి. అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి వీడియోని కూడా లైక్ చేయండి. ఇంకంతే. దిస్ ఓకే విఎస్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.